కొంతమంది వివాహం కాని వాళ్ళు పెళ్ళిడుకొచ్చి 30-35 సంవత్సరాల వయసు వచ్చి కూడా పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలని చెప్పి ఎదురు చూస్తూ వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తూ దానికోసం పూజలు ఎన్నెన్నో చేస్తూ నా కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళ సంగతి చెప్తున్నా. అయినా ఎందుకు ఇంతలా మేనిఫెస్ట్ చేస్తున్నా ఎందుకు వివాహం కావట్లేదు అంటారు? చేస్తున్నా కూడా మేనిఫెస్ట్ చేయడం పొద్దున్న లెగిస్తే ఆ తలంపు తప్ప వేరే తలంపే లేకుండా ఉన్న వాళ్ళని కూడా చూసా. మరి ఎందుకు వివాహం కావట్లేదు అంటే ఇప్పుడు దీంట్లో ఈ సబ్జెక్ట్లో ఏంటంటే క్లియర్గా మేనిఫెస్టేషన్కి గురువు అంటే ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటాడో ఈ విధంగా చెయ్యాలి అని చెప్తాడు, అంతేగాని తన యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు కదా. ఇప్పుడు చేసే వ్యక్తి పర్ఫెక్ట్గా మేనిఫెస్ట్ చేయకపోతే ఏ విధంగా సక్సెస్ అవుతాడు అంటే ఇక్కడ దీంట్లో జడ్జి అంటూ వేరే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. ఈ సబ్జెక్ట్ను నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీకు నువ్వే జడ్జివి. నువ్వు సరిగా చేయకపోతే నీ మనసు నీకు చెప్పొద్ది నువ్వు సరిగా చేయట్లేదు కాబట్టి నేను రిజల్ట్ రావట్లేదని. అంతేగాని వేరే వాళ్ళు అంటే నేను ఎంతో చేస్తున్నా సార్, నేను పొద్దు నుంచి రాత్రి వరకు రాస్తున్నాను, నేను మీరు చెప్పిన అఫర్మేషన్ రాస్తున్నాను, నేను అది మేనిఫెస్ట్ చేస్తున్నాను, విజువలైజ్ చేస్తున్నాను, ఓ మస్తు చెప్తారు. నువ్వు చేసేది పర్ఫెక్ట్గా లేకపోతే అంటే సైంటిఫిక్ రీజనింగ్ దీని బిహైండ్ అంతా నీకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, చాలామంది అసలు మనీ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాక్ ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మనం ఇప్పుడు మ్యాజిక్ వాటర్ అంటాం. అసలు టాపిక్ వద్దాం గురుగారు, అదే పెద్ద సబ్జెక్ట్, అది మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, అంటే ఎందుకు తీసుకున్నాం ఆ మీడియం ని మనం, ఓకే అది చెప్పాలి. మనం మెడిటేషన్ చేయమంటున్నాం, మనీ రావడానికి మెడిటేషన్ సంబంధం ఏంటి? ఎందుకు దానికి సైంటిఫిక్ రీజనింగ్ చెప్పాలి కదా. మనం ప్రతి దానికి సైంటిఫికల్ గా ఎవిడెన్స్ ఇస్తే ఈ సబ్జెక్ట్ ఒక అద్భుతమైన సైంటిఫిక్ సబ్జెక్ట్. ఒకటే చెప్తున్నాను అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో 75 to 80% మెంబర్స్ నేను గుండెమి చేసి చెప్పగలను, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం అవ్వాలనుకుంటున్నారో ఏది పొందాలనుకుంటున్నారో అవన్నీ కాలాంతరంలో జరుగుతూ ఉంటాయి. ఓకే, 100% ఇది నేను చెప్పేది. దానికి నేనే నిదర్శనం. ఎప్పుడో 2010లో నేను కన్న కళ ఈ రోజు నేను లైవ్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు మీకు గుర్తుందా? 15 నెంబర్ రాస్తే నాకు స్పాట్ లో 2 lakhs వచ్చాయి. దానికి కూడా ఎగ్జాక్ట్లీ, అంటే ఆ రోజు మీరు ఛాలెంజ్ చేశాను. గురుగారు మీరు ఇంత చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, నాకు ఇప్పుడు 2 లక్షలు కావాలి, నాకు వస్తాయా? సరేనమ్మా, ఓకే నీ మొబైల్ వెనకాల 15 అనే నెంబర్ అయ్యి, ఎందుకంటే నీ మొబైల్ నెంబర్ బాగోలేదు కాబట్టి టోటల్ కొడితే నీకు లక్కీగా లేదు కాబట్టి 15 అనేవి. కానీ ఈ మొబైల్ నెంబర్ 15 చూసినప్పుడల్లా నువ్వు ఒక అఫర్మేషన్ అనుకో, నాకు అంటే ఈ మొబైల్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫ్రూట్ఫుల్ అవ్వాలని. నువ్వు ఇమీడియట్ గా ఒక ½ an hourలోనో 1 hourలో, నాకు కరెక్ట్ గుర్తులేదు, గురుగారు నాకు 2 lakhs అరేంజ్ అయిపోయింది, కారు కొనుక్కున్నాను అని చెప్పి నెక్స్ట్ డే మీరు వెళ్ళి కారు కూడా కొనుక్కున్నారు. అది దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా. అట్లా మనం ఫీడ్బ్యాక్ల గురించి మాట్లాడితే అంటే మీరు షూట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 1 month వరకు కూడా మీకు షూటింగ్ ఫీడ్బ్యాక్ సరిపోతుంది. అయితే అసలు అంటే నాకు వచ్చింది, నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. కానీ ఇప్పుడు చాలా మంది పాపం అదే డ్రీమ్ లో అదే విజన్ లో వాళ్ళ జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. వివాహం అవ్వాలనో, రకరకాల కోరికలు, డబ్బు ఇప్పటికి కావాలనో, ఇప్పటికిప్పుడు సపోజ్ ఇప్పటికిప్పుడు నాకు 5 lakhs కావాలి, అప్పుడు నేను అనుకుందా నాకు అయ్యింది, ఇప్పటికిప్పుడు నాకు ఒక 5 lakhs కావాలంటే కూడా టక్కు మన అయ్యేలాగా కూడా అలాంటివి ఏమైనా ఉంటాయా అంటే అది ఎలా నిజంగా ఎలా సాధ్యం? ఒకటే ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అదే. ఒకటి, నువ్వు ఆ రోజు ఎంత స్ట్రాంగ్ గా నీ యొక్క మైండ్ పవర్ యాక్టివేట్ చేసావో, ఓకే అదే విధంగా యాక్టివేట్ చేస్తే నువ్వు ఎంత కోరుకున్నా అవుద్ది. ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి సబ్జెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ప్రాక్టీస్ చేసేప్పుడు ఒక చిన్న అమౌంట్ ఎంతో రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. హ్యాపీ ఫీల్ అయిపోయి ఓకే మంచి అద్భుతమైన ఫీడ్బ్యాక్, అసలు సూపర్ సబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి పెద్ద అమౌంట్ కొరగానే రాలేదు, కాకపోతే అరే మేము చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం, రావట్లేదు అంటే సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్ట, మనం ఫెయిల్ అయినట్ట. నెవర్, సబ్జెక్ట్ నెవర్ ఫెయిల్స్. ఒకటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మనం సరైన సంకేతాలు ఇవ్వట్లేదు. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయితే అది విశ్వానికి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అని తీసుకుందాం, మనం భగవంతుడు అంటాం, కాస్మిక్ ఎనర్జీ అంటాం, లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం అంటాం. ఓకే, ఏదైనా సరే ఒక మనకి తెలియని ఒక ఎనర్జీ అయితే ఉంది కదా, 100% సైంటిఫిక్గా ఆలోచిస్తే దాన్ని కలెక్టివ్ ఎనర్జీ అంటారు. కలెక్టివ్ ఎనర్జీకి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే, అది ఆ ఎనర్జీతో మనం కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, మెడిటేషన్లో మనం ఏ ఫ్రీక్వెన్సీలో మనం మైండ్ యొక్క పవర్ని మనం లాక్కు రాగలిగితే మనం విశ్వానికి కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అన్ని ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. అయితే గురుజీ
ఇన్ని నెంబర్లు ఉంటాయి, Hmm. 1 to 100 అసలు 1000 అని ఉంటాయి. ఎస్ ఎస్ Okay? అన్ని నెంబర్లు ఉన్నప్పుడు మరి పర్టికులర్గా ఇక్కడ 15 నెంబర్ రాస్తేనే ఎందుకు మనకు సక్సెస్ అవుతాము, 19 నెంబర్ రాస్తే అవ్వమా? మరి అదే గ్రీన్ పెన్తో 19 నెంబర్ రాస్తే మనకు వర్కౌట్ అవ్వదా? అసలు ఈ నెంబర్కి దీనికి సంబంధం ఏంటి? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు జనరల్గా ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్, ఓకే, ప్లస్ రెండోది మేనిఫెస్టేషన్, ఈ వర్డ్స్ అన్ని కూడా అర్థమయ్యేవాడికి ఈజీగా అర్థం, అంతే కదా. అంతే. మరి లేమ్యాన్ ఉంటాడు, Hmm. ఆటో రిక్షా నడుపుకునేవాడు, లేదా అమాలి పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు ఉంటారు. మరి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అందద్దా? అందరికీ కావాలిగా. అందాలంటే ఏం చేయాలి? మాలాంటి ఎక్స్పర్ట్స్ వాటిని డిఫరెంట్ వేలో డిజైన్ చేస్తాం. ఇప్పుడు స్కూల్కి వెళ్తావు, స్కూల్కి వెళ్ళగానే డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో పడేరు కదా, అవును. ఫస్ట్ ప్లే స్కూల్లో నర్సరీలోనో ఎక్కడ పడేస్తారు కదా. ఆ. అంటే ఏంటి, అక్కడ ఏం చెప్తారు, అక్కడంతా కూడా ఆటలతో కూడి ఒక ఎడ్యుకేషన్కి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తారు. అంటే అదేవిధంగా ఇక్కడ మన లేమ్యాన్కి సంబంధించిన సబ్జెక్ట్ మనం చెప్పినప్పుడు హస్త సాముద్రికం ప్రకారం బొటను వేలు కింద ఉండే స్థానం శుక్రస్థానం. Hmm. ఓకే, ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం 1, 5, 1 అంటే రవి, 5 అంటే బుధుడు, బుధ ఆదిత్య యోగం అంటాం. 1 + 5 = 6, 6 అంటే శుక్రుడికి రిప్రజెంట్ నెంబర్. ఇక్కడ గ్రీన్ కలర్ పెన్తో రాస్తున్నాం. వై గ్రీన్ కలర్? ఇప్పుడు మీకు గ్రీన్ అనగానే ఏం గుర్తొస్తుంది? గ్రీన్ సిగ్నల్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే కదా. అంటే మనం దాన్ని గ్రీన్ అనగానే మనకి అట్రాక్షన్, అంటే డెఫినెట్ గా మనకి కావాల్సింది వస్తుందనే కదా మనకు మైండ్ లో ఉండేది. రెడ్ అంటే ఆగిపోతుందనే కదా మన మైండ్ లో ఉండేది. ఇదంతా కూడా సింపుల్ మైండ్ గేమ్ అంతా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే చిన్న పిల్లలకి అంటే ఏమీ తెలియని వాళ్ళకి చెప్పే ఒక సబ్జెక్ట్ అనుకున్నాం. ఓకే, చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా మంది చెప్పారు వీటి గురించి, 1, 5 రాసుకోండి అన్నారు. కొంతమంది ట్రోల్ అయ్యారు, ఏంటి 1, 5 రాసుకుంటేనే ఇది అయిపోద్ది, అదే 100% అవుతుంది పిచ్చోడా. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ లో నువ్వు ఏమైనా చెయ్యి, ఓకే, బట్ నీ మైండ్ పవర్ యాక్టివేట్ అవ్వడం ఇంపార్టెంట్. మనం చెప్పేది ఏంటి, హస్త సాముద్రికంలో శుక్రస్థానాన్ని, న్యూమరాలజీలో 1, 5 అనే నెంబర్తో, 1 + 5 6 అనే శుక్రుడి నెంబర్తో ఈ శుక్రస్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాము అని చెప్తున్నాం. ప్లస్ ఈ నెంబర్ చూసినప్పుడల్లా, ఈ నెంబర్ చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకోమంటున్నాం. రాసుకున్నప్పుడల్లా ఏం చేయమంటున్నాం, అన్నిటికీ ఇంపార్టెంట్ ఇక్కడే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసేది. రాసుకుంటే ఏమీ కాదు, ఇది చూసినప్పుడల్లా, చెరిగిపోయినప్పుడల్లా, మళ్ళీ రాసుకున్నప్పుడల్లా మన యొక్క అఫర్మేషన్ మన మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి పంపించాలి. అంటే ఏంటి, మనకి 159 నెంబర్ శుక్రుడికి దేనికి సంబంధం? డబ్బుకి, బంధాలకి, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, మన లైఫ్ మంచి లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నాం అనే అఫర్మేషన్కి ఉపయోగపడేది. అంటే డబ్బు, నీ లైఫ్లో కావాల్సిన డబ్బును ఆకర్షించే ఈ యొక్క అఫర్మేషన్. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అన్ని ప్రతిదీ వీడియోలు చెప్పలేం కదా. ఓకే, ఇప్పుడు నువ్వేదో దీని గురించి క్లారిటీగా టాక్ షో అడిగావు కాబట్టి నేను ఇంత వివరంగా చెప్పగలుగుతాను. మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియోలో ఇది దీనికి ఇది ఉంది దానికి ఇది చెప్పలేం కదా. కాబట్టి ఏంటంటే చాలా మంది వీడియోలు ట్రోల్ అయినాయి. బై గాడ్ గ్రేస్ మనం చేసిన వీడియో చాలా వైరల్ అయింది. ఎగ్జాక్ట్లీ. అంటే సో నాకు సెక్రటరియట్ నుంచి కూడా కాల్స్ చేసి ఎంత మంది ఫాలో అవుతున్నాము, ఎంత బాగుందని కూడా నాకు ఎంతో మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ సబ్జెక్ట్ ని సైంటిఫిక్ వేలో అర్థం చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మరి సైంటిఫిక్ వేలో అర్థం చేసుకోవాలి, లేమ్యాన్కి ఎలా అర్థం అవుతుంది అంటే లేమ్యాన్కి ఇంకా అసలు ఈ సబ్జెక్ట్ పనికిరాదా? అది తప్పు. ఎందుకంటే ప్రతి వ్యక్తి అర్హుడే. మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి 100% అంటే ఇదనే కాదు, భగవంతుని చేరుకోవడానికైనా లేకపోతే భగవంతుడు నిర్దేశించిన ఏ సబ్జెక్ట్లో అయినా కూడా వాళ్ళు కావాల్సిన టార్గెట్ చేరుకోవడానికి అర్హులే. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని డిజైన్ చేస్తాం. ఓకే, ఆ డిజైన్ చేసే వాటిల్లో ఫస్ట్ మెథడ్స్ ఇవన్నీ. ఇది చూసేసి ఇదే ఫైనల్ అనుకోవద్దు. ఓకే, ఇవన్నీ ఫస్ట్ మెథడ్స్, ఫస్ట్ స్టెప్స్. అట్లాగే ఏంజల్ నెంబర్స్ అని ఉంటాయి. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ ఏంజల్ నెంబర్స్ రిపీటెడ్ గా కనపడటం, అంటే 111, 555, 456 సక్సెస్ అవుతున్న క్రమంలో. అంటే ఏంటంటే అలా కనపడుతుంది అంటే మనకు అర్థం ఏంటంటే విశ్వం మనకేదో శుభం చేయబోతుంది అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, వెంటనే ఫోన్ చేసి, గురుగారు నాకు అసలు ఎన్ని కనపడదు, ఎన్ని నోట్లు వచ్చినాయి అంటే అన్ని వచ్చినాయి చెప్తారు, చాలా హ్యాపీ. ఓకే, బట్ అది ఫస్ట్ స్టెప్ మాత్రమే. మనం దాన్ని ఏం చేయాలి, మనం ఒక సిస్టమేటిక్ వేలో ఈ సబ్జెక్ట్ని మనం కంటిన్యూగా ఫాలో అవడం, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం చేయాలి.
అప్పుడు మనం అనుకున్న టార్గెట్స్ అన్ని కూడా రీచ్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం పిఎం గారిని తీసుకున్న Hmm. అబ్దుల్ కలాం గారు, రతన్ టాటా, అంటే ఒకప్పుడు అందరూ కూడా వెరీ డౌన్ టు ఎర్త్, అసలు ఏమీ లేని స్థితి నుంచి వచ్చిన ఈ రోజు గొప్ప గొప్ప ఓకే Yes. కోటేశ్వర్లు అయిన అబ్దుల్ వాళ్ళని కలాం మనం గారు అనగా చూసాం. నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆ, అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆ, కొటేషన్ ఏముంది, పిల్లల్ని కళ్ళ కలమన్నాడు ఆయన, వాళ్ళ కళలు కళలు సాకారం చేసుకోమన్నాడు, సాకారం చేసి కృషి చేయమన్నాడు. Yes. దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. Yes, exactly. డ్రీమ్ మనం ప్రతిదీ మనం డ్రీమ్ లో అంటే దాన్ని విజువలైజేషన్, ఆ డ్రీమ్ ని విజువలైజ్ చేసుకుంటాం మనం. అంటే So ప్రతి అక్కడే మనం కనిపించేస్తుంది law of attraction. ఎగ్జాక్ట్లీ ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఏంటంటే పేరు వినగానే ఏదో కొత్తది అనుకోవడానికి లేదు. మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో అన్ని ఫాలో అయ్యేవే. మనం ఇప్పుడు బియ్యం కానీ లేదా పప్పులు కానీ ఇంట్లో అయిపోతే ఏమంటారు, అయిపోయినాయి అంటారు ఎవరైనా, నిండుగా ఉన్నాయి అంటారు. నిండుగా ఉన్నాయి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా అది లేమి అనే ఒక బాధపడినట్టుగా మనం ఎక్కడ చెప్పుకోవాలి. మన హిందువుల్లో కూడా దీపం కొండెక్కింది అంటారు. అంతేగాని అట్లా అదే మారిపోయింది అంటారు. అంటే ఇట్లా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనలో పెంచడానికి మనకి మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అట్లాగే అసలు అంటే ఎందుకు మరి ఇట్లా మాట్లాడకూడదు అంటే ఫస్ట్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఓకే మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటే ఈ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ వేలో అంటే మనం లేవగానే మనకు ఎదురుగుండా ఉండే పోస్టర్స్ ఓకే అద్భుతంగా ఒక బంగారు గనిలో మనం కూర్చున్నట్టు ఓకే పైనుంచి డబ్బులు వర్షం పడుతున్నట్టు ఓకే ఈ పోస్టర్లన్నీ చాలా ఈజీగా ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ చేసుకుని మీరు స్టిక్ చేసుకోవచ్చు. చాలా అది కూడా ఈ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ రోజు నాకు పలానా అమౌంట్ గాని పలానా పని గాని అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పమంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అది అవ్వకుండా అయిపోయిందని చెప్పమంటారు ఎందుకు? అంటే ప్రజెంట్ టెన్స్ లో కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కానీ మనం మాత్రమే మేనిఫెస్టేషన్ చేయాలి. ఓకే అది అవుద్ది అంటే అది అవుద్ది అంతే, అది అవుద్ది ఎప్పుడు అవుద్ది ఓకే అంటే మన ఫీల్ ఓకే అది జరుగుతున్నందుకు అన్న ఇప్పుడు నేను BMW కార్ డ్రైవ్ చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే ఎంత మనం రియల్ గా దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టు మనం ఫీల్ అవుతున్నావు లేదా? అంతే కదా, చేస్తాము అంటే నువ్వే పోస్ట్పోన్ చేస్తున్నావు కదా. కాబట్టి ఏంటంటే ఈ సబ్జెక్ట్ లో అంటే బేసిక్ ప్రిన్సిపల్ మనం దాన్ని ఫీల్ అవ్వాలి అంటే మనం దాన్ని అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ మైండ్ పవర్ అనేది అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనం ఈ ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో ఓకే ఓకే నేను ఐ ఆమ్ రిచ్ ఎదుగుండా మనకి పోస్టర్ మనం పెట్టి స్టిక్ చేసుకోండి. ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే నేను చాలా అదృష్టవంతుడిని, నా కుటుంబ సభ్యులతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇవి మీరు పాజిటివ్ యాటిట్యూడ్. అయితే ఈ వీడియో వైరల్ అయిపోతుందంటే నాకు బాగా బలంగా అనిపిస్తుంది గురుగారు. వైరల్ అయిపోతుందని నిజంగా ఆ విశ్వానికి నేను ఇప్పుడే కృతజ్ఞతలు చెప్పేస్తాను. మీ మైండ్ పవర్ ఎంత గట్టిగా మీరు అనుకుంటారో అంత గట్టిగా ఇది వైరల్ అవుతుంది. ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకటి చేసే సంకల్పం చాలా ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు కూడా 4 రకాల సబ్జెక్టులు మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఒకటి ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తల్లి. ఓకే ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి. ఇప్పటికి కూడా చాలా ఇంపార్టెంట్. చాలా అదే కాన్సెప్ట్ మీద మాత్రమే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సబ్జెక్ట్ తెలియాలి, తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా తృప్తిగా బ్రతకాలన్న కాన్సెప్టే గురువు గారు ఈ రోజు నేను నిజంగా ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది. అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి 5,000 కట్టమను, 10,000 కట్టమని, లేదా అక్కడ బుక్కులు కొనమని, లేదా అక్కడ ఏదో కొనమను, లేకపోతే చాలా రిచ్గా జీవించమను. నీ దగ్గర డబ్బులు లేక ఏడుస్తుంటే నువ్వు అప్పులు చేసి నువ్వు రిచ్గా జీవించడం ఏంటి? అది నీ యొక్క భావనలో ఉండాలి. గుర్తుపెట్టుకో, చాలా క్లియర్గా చెప్తున్నాను. నీ యొక్క భావం ఇంపార్టెంట్. అంతేగాని షోయిగా నువ్వు అప్పులు చేసేసి ఖర్చు పెట్టి నేను మంచి వ్యాన్ హౌజెన్ షర్ట్ వేసుకున్నాను, నైకీ షూస్ వేసుకున్నాను కాబట్టి నాకు డబ్బులు వచ్చేస్తాయి అంటే నో వే, అప్పులు మాత్రం మిగులుతాయి, అంతకుమించి ఏం మిగలదు. ఈ సబ్జెక్ట్ జాహ్నవి టాక్ షో కంటిన్యూగా ఎవరైతే కనుక ఈ సబ్జెక్ట్ కంప్లీట్ వీడియోని చూస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమవుద్ది. ప్లస్ వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు.